ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ బాబా వద్ద కూర్చొని ఉన్న సందర్భంలో బాబా నానాసాహెబ్తో, నానా, ఈరోజు నీకు ఇంకొక బోధ చేస్తాను. నానా, ఈరోజు నీకు ఇంకొక బోధ చేస్తాను అని అన్నారు. అందుకు నానాసాహెబ్ చాలా సంతోషం బాబా అని సమాధానమిస్తూ ఆ బోధను స్వీకరించడానికి తన సంసిద్ధతను సంతోషంగా వ్యక్తపరిచాడు. అప్పుడు బాబా, నానా, మన దగ్గరకు ఎవరైనా అడగడానికి వస్తే వారు అడిగినది మనం ఇవ్వగలిగినదిగా ఉన్నట్లయితే, లేదా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారు అడిగినది మనం తీర్చగలిగినట్లయితే మనం ఎప్పుడూ లేదు లేదు అని అనకూడదు. మన దగ్గర లేకపోయినట్లయితే ఆ విషయాన్నే మనం మృదువుగా చెప్పాలి. వారిని ఆట పట్టించడం కానీ ఎగతాళి చేయడం కానీ చేయకూడదు. ఒకవేళ మన దగ్గర ఉన్నట్లయితే, వారికి ఇవ్వడం మనకు ఇష్టం లేకపోయినట్లయితే నా దగ్గర లేవు అని అబద్ధం చెప్పకూడదు. నా దగ్గర ఉంది కానీ నాకు ఇవ్వడం ఇష్టం లేదు అని చాలా సౌమ్యంగా చెప్పాలి అని అన్నారు. ఆ విధంగా బోధ చేసి, నానా, నీకు ఈ బోధ గుర్తుంటుందా, మర్చిపోతావా అని బాబా అడిగారు. అందుకు నానాసాహెబ్, అందులో ఏముంది బాబా, ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను అని అన్నాడు. అప్పుడు బాబా, ఈ బోధ వినడానికి ఎంత సులువుగా ఉంటుందో ఆచరణలో అంత కష్టంగా ఉంటుంది అని నానాసాహెబ్ను సావధానం చేశారు. బాబా బోధను వినమ్రంగా స్వీకరించిన నానాసాహెబ్, లేదు బాబా, ఆ బోధ ఆచరణలో ఎంత కష్టమైనదైనప్పటికీ నేను గుర్తుంచుకుంటాను అని అన్నాడు. అప్పుడు బాబా, మంచిది అని అన్నారు. అలా కొంతకాలం గడిచిపోయింది. నానాసాహెబ్ వీలు చిక్కినప్పుడల్లా షిరిడీ వచ్చే క్రమం కొనసాగుతూనే ఉంది. కోపర్గాం షిరిడీ మార్గంలో గోదావరి తీరానికి ఆనుకొని రహదారికి ప్రక్కగా ఒక చిన్న దత్త మందిరం ఉండేది. అక్కడ ఒక పెద్ద ఆయన ఆ మందిర బాగోగులు చూస్తూ ఉంటాడు. ఆయన ఎంతో సదాచరణ కలిగి ఉండి భక్తి శ్రద్ధలతో దత్త మందిర నిర్వహణ చేస్తుండేవాడు. నానాసాహెబ్ షిరిడీ వెళ్ళేటప్పుడు క్రమం తప్పకుండా దత్త మందిరాన్ని దర్శించుకునేవాడు. ఆ క్రమంలో నానాసాహెబ్కు మరియు ఆ పెద్ద ఆయనకు మంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని పురస్కరించుకొని నానాసాహెబ్ దత్త మందిరానికి దర్శనానికై వచ్చిన సందర్భంలో ఆ పెద్ద ఆయన సమయోచితంగా దేవాలయం ప్రక్కన గోదావరి ఒడ్డున ఒక ఘాట్ నిర్మించాలి, దాని వలన దేవాలయానికి మంచి శోభ చేకూరుతుంది, అంతేకాదు సాయంత్రం పూట చల్లగాలికి కూర్చోవడానికి చాలా బాగుంటుంది, బట్టలు ఉతుక్కోవడానికి, పర్వదినాలలో ప్రాతకాల స్నానాలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దయచేసి మీరు ఆ కార్యాన్ని మీ చేతుల మీదుగా కానిస్తే చాలా బాగుంటుంది అని నానాసాహెబ్ చందోర్కర్ను అభ్యర్థించాడు. అందుకు నానాసాహెబ్, బువ్వా, ఈ పని చాలా ఖర్చుతో కూడుకున్నది. ఘాట్ నిర్మించడం అంటే మన పరిధిలో పూర్తి అయ్యే పని కాదు అని ఆ పెద్ద ఆయనకు తేల్చి చెప్పేశాడు. కానీ ఆ పెద్ద ఆయనకు నానాసాహెబ్ శ్రీమంతుడైన గొప్ప భక్తుడని, కలెక్టర్ సాహెబ్ కార్యదర్శి అని, మంచి జీతం వస్తుందని, మంచి పరపతి కలిగిన వ్యక్తి అని,
ఒకవేళ తాను కాకపోయినా ఇంకెవరికైనా చెప్పి ఆ కార్యం దిగ్విజయంగా పూర్తి చేయగలరనే భావనతో నానాసాహెబ్ మదిలో ఆ విషయాన్ని ఉంచడం మంచిదనే ఉద్దేశంతో నానాసాహెబ్ మందిర్ దర్శనానికి వచ్చిన ప్రతిసారి ఆ ప్రస్తావన తీసుకువచ్చేవాడు. అలా ఆ పెద్ద ఆయన ఆ ప్రతిపాదన తీసుకురావడం, నానాసాహెబ్ కుదరదని చెప్పడం జరుగుతూ ఉండేది. అయినప్పటికీ ఆ పెద్ద ఆయన పట్టుదల వదలకుండా చాలా యుక్తిగా నానాసాహెబ్ వద్ద ఆ ప్రస్తావన తీసుకువచ్చేవాడు. అలా పదే 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 ఒకే ప్రతిపాదనను ప్రస్తావించినట్లయితే ఎంత కాదు అనుకున్నా మనసుపై కొద్దో గొప్పో పరిణామం ఉంటుంది కదా. అందులోనూ నానాసాహెబ్ శ్రద్ధాళు అయిన భక్తుడు. అందువలన ప్రతిసారి కుదరదు అని చెప్పడం నానాసాహెబ్ కొంచెం ఇబ్బందిగా అనిపించి చివరకు ఒకసారి ఆ పెద్ద ఆయనతో, బువ్వా, మీరు అడిగిన పని చేయాలంటే ₹1000 ఖర్చు అవుతాయి. అంత ఖర్చు భరించడం నా వల్ల అయ్యే పని కాదు. కానీ మీరు పదే 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 అభ్యర్థిస్తున్నారు కాబట్టి ₹200-300 ఖర్చుతో 10-12 మెట్లతో ఒక చిన్న ఘాట్ నిర్మించవచ్చు. అంతవరకైతే నేను చేయగలను అని చెప్పాడు. అందుకు ఆ పెద్ద ఆయన, అసలు లేని దానికంటే కొద్దో గొప్ప సౌకర్యం కలుగుతుందనే ఉద్దేశంతో సంతోషంగా అంతవరకు చేసినా చాలు అని చెప్పాడు. ఆ విధంగా వారిరువురి మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తరువాత నానాసాహెబ్ చందోర్కర్ బాబా దర్శనానికై షిరిడీ వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది రోజులకు నానాసాహెబ్కు బాబా దర్శనం చేసుకోవాలనే కోరిక కలిగింది. ఆ ప్రకారమే ఒకరోజు ప్రయాణాన్ని నిర్ధారించుకొని తన తోడల్లుడైన శ్రీ బానీ వాలేతో కలిసి రాత్రి బండికి బయలుదేరి తెల్లవారుజాము సమయానికి కోపరగాం చేరుకున్నారు. కోపరగాం చేరుకున్నాక నానాసాహెబ్ ఒక సందిగ్ధంలో పడ్డాడు. అదేమిటంటే, ఒకవేళ నేను ఇప్పుడు దత్త మందిరానికి దర్శనానికి వెళ్ళినట్లయితే ఆ పెద్ద ఆయన నన్ను ₹300 అడుగుతాడు. తాను అడిగాక లేవు అని చెప్పటం నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను అసలు ఆ డబ్బులను ఇప్పటి వరకు ఏర్పాటు కూడా చేయలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి అని కొంచెం ఆలోచించాక ఈసారికి ఆ పెద్ద ఆయనకు కనపడకపోవడమే మంచిది అనే నిర్ణయానికి వచ్చాడు. అలా చేయాలంటే ఎప్పటిలా రహదారిలో వెళ్లకుండా కొంచెం దూరం అడ్డదారిలో వెళ్ళి దత్త మందిరం దాటాక రహదారిలో కలవాలి. అడ్డదారి బాగా ముళ్ళతో నిండి ఉంటుంది. పైపెచ్చు అడ్డదారిలో వెళ్ళడం వలన తన నిత్యక్రమమైన దత్త దర్శనం తప్పిపోతుంది. కానీ ఆ పెద్ద ఆయనకు కనపడేదానికంటే అడ్డదారిలో వెళ్ళడమే మంచిదని నానాసాహెబ్కు అనిపించింది. ఆ విషయం గురించి వెంటనున్న తోడల్లుడు బానేవాలాను సలహా అడిగాడు. ఆయనకు కూడా నానాసాహెబ్ ఆలోచన నచ్చింది. నానాసాహెబ్కు బాబా చేసిన బోధ గురించి ఏమాత్రం తెలియని బానేవాలా అలాగే చేద్దాం అని సలహా ఇచ్చాడు. నానాసాహెబ్కు అయితే బాబా చేసిన బోధ పూర్తిగా మరుపులో పడింది. అందువలన కేవలం ఆ పెద్ద ఆయనకు ముఖం తప్పించడం కోసం తన నిత్యక్రమమైన దత్త దర్శనాన్ని కూడా టలాయించాలని నిర్ణయించుకున్నాడంటే, మనం ముందర ముచ్చటించుకున్నట్లుగా మనసు మడతలలో మాటు వేసి ఉండే లౌక్యం, లోభం, కపటం వంటి వికారాల ప్రభావం ఎలా నానాసాహెబ్ వంటి విఘ్నుని మనసుపై కూడా పరిణామం చూపిస్తుందో ప్రస్తుత సందర్భంలో మనకు తేట తెల్లంగా తెలుసుకొనవచ్చు. ఇంకా చీకటిగా ఉండటం, దారంతా ఒకటే ముళ్ళు ఉండడం వలన కాళ్ళలో ఒంటి మీద విపరీతంగా ముళ్ళు గుచ్చుకున్నాయి.
శ్రీ బానేవాలే శౌచి విధికై కూర్చోగానే సరిగ్గా గుదాస్థానంలో ముళ్ళు గుచ్చుకుంది. అందువలన రక్తస్రావమై తాను విపరీతంగా ఇబ్బంది పడ్డాడు. చివరకు ఎలాగోలా నానా యాతన పడుతూ అడ్డదారి గుండా రహదారిలోకి వచ్చి చేరుకొని అక్కడ నుండి టాంగాలో షిరిడీ చేరుకున్నారు. షిరిడీ చేరుకోగానే బాబాను దర్శించుకోవాలని అత్యంత ఉత్సుకతతో నానాసాహెబ్ మసీదుకు చేరుకొని బాబా పాదాలకు ప్రణమిల్లి బాబాకు సమీపంలో కూర్చున్నాడు. కానీ బాబా నానాసాహెబ్తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎప్పటిలాగా కుశల ప్రశ్నలు వేయలేదు. కనీసం నానాసాహెబ్ ఉనికిని కూడా గుర్తించడం లేదు. ఒక పక్క నానాసాహెబ్ బాబా వచనామృతం కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్నాడు. అలా చాలాసేపు కూర్చున్నప్పటికీ బాబా ఒక్క మాట కూడా నానాసాహెబ్తో మాట్లాడలేదు. బాబా చేసిన బోధను పాటించడంలో నేను ఎక్కడో పొరపాటు చేశాను అనే ఆలోచన కూడా నానాసాహెబ్కు ఆ సమయంలో తట్టలేదు. బాబా మనసు ఎక్కడో ఉంది, అందుకనే నాతో ఎప్పటి మాదిరి మాట్లాడడం లేదు, ఇప్పుడు కాకపోతే తరువాత మాట్లాడతారు అనే భావనతో నానాసాహెబ్ కొంచెం ఎదురు చూసి తరువాత వాడాకు వెళ్ళిపోయాడు. కానీ మీరు నాతో ఎందుకు మాట్లాడడం లేదు అని బాబాను అడగలేదు. నానాసాహెబ్ వాడాకైతే వెళ్ళాడు, కానీ బాబా తనతో ఎందుకు మాట్లాడలేదు అనే ఆలోచన నానాసాహెబ్ చందోర్కర్ను పట్టి పీడిస్తూనే ఉంది. తాను చాలా వ్యాకులతకు లోనయ్యాడు. తనకు ఏమీ పాల్పోవడం లేదు. షిరిడీకి వస్తే గురువు మాట్లాడటం లేదు, అలాంటప్పుడు ఇక షిరిడీకి రావడం ఎందుకు అనే నానా విధాలైన ఆలోచనలు నానాసాహెబ్ మనసులో ముసురుకోసాగాయి. అటువంటి మానసిక స్థితిలోనే తన స్నానపానాదులు సంధ్యావందనాలు వంటి వాటిని పూర్తి చేసుకొని మరలా మసీదుకు వెళ్ళాడు. బాబా చరణాలకు నమస్కారం చేసుకొని ఇప్పుడైనా 2 మాటలు మాట్లాడతారనే ఆశతో బాబా వద్దనే కూర్చున్నాడు. కానీ బాబా మాట్లాడడం లేదు. అప్పుడు నానాసాహెబ్ తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనై ఎంతో ఆవేదనతో, బాబా మీరు నాతో ఎందుకు మాట్లాడడం లేదు అని అడిగాడు. అప్పుడు బాబా ఎంతో నిర్లిప్తంగా, ఎవరైతే బోధన గుర్తుంచుకుంటామని చెప్పి తర్వాత గుర్తుంచుకోరో వారితో ఏమని మాట్లాడాలి అని సమాధానం ఇచ్చాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన నానాసాహెబ్, బాబా మీరు చేసిన ప్రతి బోధను నేను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాను, అంతేకాదు ఎంతో శ్రద్ధగా పాటిస్తాను అని అన్నాడు. అప్పుడు బాబా, అరే గృహస్థ్యా, ఆ పెద్ద ఆయన 300 రూపాయలు అడుగుతాడని సర్కార్ బ్రాకెట్లో దత్తాత్రేయుని దర్శనం ఎగ్గగొట్టడం, అడ్డదారిలో రావడం ఇదేనట్రా నువ్వు శ్రద్ధగా పాటించే బోధ? అరే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఆ పెద్ద ఆయన ఏమైనా నిన్ను తింటాడా? ఇంకా డబ్బులు ఏర్పాటు కాలేదు అని ఆ పెద్ద ఆయనకి చెప్పాలి. అలా కాకుండా ఆయన డబ్బులు అడుగుతాడని సర్కార్ దర్శనం చేసుకోకుండా అలా అడ్డదారిలో రావడం ఏ పద్ధతి? అలా రావడం వల్ల కాళ్ళల్లో శరీరంలో ముళ్ళు గుచ్చుకున్నాయి కదా. నీతో పాటు వచ్చిన ఆ షాణేగాడి అంటే బ్రాకెట్లో తెలివి గలవాడిని వ్యంగ్యంగా చెప్పడం, తెలివి గలవాడని వ్యంగ్యంగా చెప్పడం. ఆ షాడే గాని గుదములో ముళ్ళు గుచ్చుకుంది కదా, అసలు అటువంటి వారిని వెంట తీసుకురావచ్చా అని అన్నారు. బాబా మాటలు వినిన నానాసాహెబ్ బాబా యొక్క సర్వ సాక్షిమత్వం పట్ల ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. అంతేకాదు, తాను ఎంత పొరపాటు చేశానో తనకు తెలియ వచ్చింది. బాబా చరణాలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు అడిగి
నేను ఇక అటువంటి పొరపాట్లు చేయను, నేను ఇక అటువంటి పొరపాట్లు చేయను బాబా అని చెప్పి ప్రాధేయపడ్డాడు.